యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. వరుసగా 4 రోజులు భారీగా పెరిగిన పసిడి ధరలు ఈ రోజు శాంతించాయి. 4 రోజుల్లో తులం బంగారం ధర ఏకంగా 8,000 పైన పెరిగి కొనుగోలుదారులకు బెంబేలెత్తించింది. దీంతో చాలా రోజుల తర్వాత తులం బంగారం రేటు 1,50,000 రూపాయల మార్క్ దాటింది. మళ్లీ రికార్డు గరిష్టాల వైపు వేగంగా దూసుకెళ్తుండడం ఆందోళన కలిగిస్తుంది. అందుకు ప్రధానంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం, డాలర్ విలువ పెరగడం వంటి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు గత 4 రోజుల్లో దాదాపు 8,000 పెరగడంతో రికార్డు స్థాయిలకు చేరుకుంది. ఈరోజు 10 గ్రాముల బంగారం రేటు 1,52,350 రూపాయల వద్ద కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,650 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో ఒకటైన విజయవాడ బులియన్ మార్కెట్లోనూ ఈరోజు బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు 1,52,350 రూపాయలు పలుకుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం రేటు 1,39,650 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు సైతం ఈ రోజు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో కిలో వెండి ధర 2,50,000 మార్కు వద్ద అమ్ముడవుతుంది. చాలా రోజుల తర్వాత వెండి సైతం 2,50,000 మార్కు దాటడం గమనార్హం. అయినప్పటికీ రికార్డు గరిష్టాలతో పోలిస్తే దాదాపు 1,50,000 వరకు తక్కువకే లభిస్తోంది.